బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది ఒక వ్యవస్థ పెద్ద వ్యవస్థ అయిపోయింది. రోజు విస్తరిస్తానండి. ఒక్క మన అమ్మాయి అమిత్ షా అనేది కానీ కాదు విస్తరిస్తుంది విస్తరిస్తుంది. కమ్యూనిటీ అంటారు, కమ్యూనిస్ట్ పార్టీలను విదేశీ తరగటాలను దేశ ప్రభుత్వం అని చెప్పారు. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళు ప్రకటించేశారు ఆల్రెడీగా ఓపెన్గా చెప్తా పోతున్నారు. అంటే వీళ్ళని పోలరైజ్ చేస్తూ పోతున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని నిరంతరం అదే పనులు చేస్తున్నారు. మిగతా సంస్థలు భౌతికత్వం కానీ లేదంటే శాస్త్రీయ పదాలు కానీ మనం అంత ఆర్గనైజ్ కాలేకపోతున్నాం. అది నేను చేస్తా పోతున్నాం కాబట్టి ఒక అమిత్ షా ఇష్యూ మొత్తం సమగ్రంగా దీన్ని ఏమేమి ఎదుర్కోవాలనే విషయాలపైనే ఈ సొసైటీలో అందులో నల్ల వ్యక్తులను కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అమిత్ షా కోసం మనం టైం అంతా స్పెండ్ చేసాం అనుకోండి, మిగతా అన్ని ఆలోచించుకుంటే ఆ స్ట్రాటజీ ప్లాన్ చేయకుండా దేశవ్యాప్తంగా జరుగుతూ పోతుంది. ఒక్కొక్క మూల ఏదో మాట్లాడతారు, ఒక్కొక్క మూల ఏదో మాట్లాడతారు. ఇట్లా చాలా పెద్ద ప్రజలు గాంధీ తిట్టారు, తర్వాత నెహ్రూ తిట్టారు, ఎవరు తింటున్నారు, అందరూ చేస్తా పోతున్నారు. అంటే ఇట్లా అందరూ విడివిడిగా పెట్టుకుంటూ పోతున్నారు. అది పెద్ద ఎత్తున చెప్తా పోతాం. ఆ ప్రాసెస్ను ఎట్లా ఆపుతామో దానిపైనే మన ఆర్గనైజ్ లేదు. ఏదో అద్భుతాలు చేస్తా పోతున్నాం కానీ అది ఏ విధంగా పెద్ద ఎత్తున దేశం జరిగి రాబోయే కాలంలో అంతర్గత మన దేశంలోనే సంస్కృతి కులాల మధ్య మతాల మధ్య చాలా అర్థమైన పరిస్థితులు వస్తున్నాయి. కలిపితే జరగవచ్చు కానీ దానికి మనము ఉన్న ప్రజలున్న మేధావర్గాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక అమిత్ షా ఇష్యూ కంటే మొత్తం దీన్ని ఎట్లా ఎదుర్కొంటాము, ఎట్లా నిర్ణయం చేయాలి, దేశంలో మన పాత్ర ఏంటి, వ్యక్తిగతంగా కానీ వ్యవస్థ కానీ పార్టీ కానీ ఏ విధంగా చేయాలా అనేది ఆలోచించాలి. గాంధీ బాధిక ఎవరు లేదు మనం పెట్టిపోయిన ఎవరైంది దేశంలో చేశారు. వాళ్ళ వ్యక్తుల పైన పెద్ద జరుగుతూ అందరం వస్తుంది తీసుకుంటాం. అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ భావజాలాన్ని మనం చెందుకోవాలి. అంబేద్కర్ భావజాలాన్ని ఏ విధంగా ఈ సొసైటీ తీసుకెళ్తాము, ఆయన కళలకంతా దేశాన్ని ఏ విధంగా తీసుకెళ్తాము దానిపైన ఎక్కువ వ్యక్తి పూజ కంటే చాలా వ్యక్తి పూజ కంటే మనము ఆయన భావజాలాన్ని అందరూ జీర్ణించుకొని ఏ విధంగా సమాజం తీసుకెళ్తామో దానిపైన ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉందని నేను కోరుతున్నాను. నాకు ఈ అవకాశం